ఇంటింటికి బాబు ఫోటో స్టిక్కర్లు, ఇగో ఇది పబ్లిసిటీ. ఇంటింటికి పోయి ఒక వారం రోజుల పాటట చంద్రబాబు నాయుడు గారి ఫోటోలను స్టిక్ చేయాలట. ఇంటింటికి స్టిక్కర్లు వేస్తే ప్రజలు మంచి ప్రభుత్వం అనరు. ఇంటింటికి వాళ్ళకి రావాల్సిన లబ్ధి, జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాలు ఏ అయితే పథకాలు ఇచ్చిండో ఆ పథకాలను అడ్డుకోకుండా ఆపకుండా పంపిణీ చేస్తే అప్పుడు మంచి అంటారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తల్లికి వందనాన్ని బ్లాక్ చేత్రి, ఆయన ఇచ్చిన రైతు భరోసా ఆపిత్రి, అనేక రకాల స్కీములు ఇవాళ నిలుపుదల చేశారు. వాటిని ఇంటింటికి పంపిణీ చేస్తే తప్ప మిమ్మల్ని మంచి ప్రభుత్వం అనరు. మీరు ఇంటింటికి స్టిక్కర్లు పంపిస్తే మంచి ప్రభుత్వం అంటే కడుపు నిండిద్దా? స్టిక్కర్లు వేసుకుంటే వాళ్ళకి ఇగో స్టిక్కర్లు పంపిస్తారట. 100 రోజుల పాలనపై నేటి నుంచి సచివాలయ ఉద్యోగులు కరపత్రాలు పంపిణీ బాధ్యత. ఇది పరిస్థితి. వాళ్ళ కరపత్రాలు పంపిణీ చేసే బాధ్యతను అప్పచేయాలి. అంటే తెలుగుదేశం పార్టీకి పెయిడ్ సర్వీసు ప్రభుత్వ ఉద్యోగులతో పంపిణీ చేపిస్తాను, పెయిడ్ పబ్లిసిటీ. ఇది మంచి ప్రభుత్వం పేరుతో వారం రోజుల పాటు కార్యక్రమ నిర్వహణ. వారం రోజులు కాదు 10 వారాలు చేసినా ఇది మంచి ప్రభుత్వం అనాల్సింది ప్రజలు. మీరు పబ్లిసిటీ చేస్తే అనరు, మీరు స్టిక్కర్లు వేస్తే అనరు. స్టిక్కర్లు కాదు వేయాల్సింది, స్టిక్కర్లు కాదు పంపిణీ చేయాల్సింది. వాళ్ళకి రావాల్సిన స్కీములు పంపిణీ చేయాలి. వాళ్ళకి ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అడుగుతున్నారో అది చేయాలి తప్ప మీరు స్టిక్కర్లు చేస్తే ఏమవుతుంది? ప్రజల సొమ్ముతో రామోజీ సంస్మరణ. రామోజీరావు సంస్మరణ సభకు ప్రభుత్వ ఖజానా నుంచి 10 కోట్ల ఖర్చు, సభ నిర్వహణకు 5 కోట్లు, ప్రభుత్వ యాడ్స్కు ఇంకొక 5 కోట్లట. మొత్తం బడ్జెట్ విడుదలకు ఆమోదం తెలిపారట. 10 కోట్ల రూపాయలు పెట్టి రామోజీరావు గారికి సంస్మరణ సభ చేయటం అసలు ప్రభుత్వం ఏ విధంగా ఇది సమర్థించుకుంటుంది? అంటే ఒక పత్రికా వ్యాపారవేత్త, మార్గదర్శి చిట్ ఫండ్ అధినేత, ప్రియా పచ్చళ్ళ అధినేత అయినంత మాత్రంలో ప్రభుత్వం 10 కోట్లు పెట్టి సంస్మరణ చేయాలా? అంటే ఈ దేశంలో ఆయన ఏమైనా పదవి నిర్వహించిండా, ప్రజాసేవలో ఉండా, ప్రజాప్రతినిధిగా ఉండా? అట్లాంటిది ఉంటే నిజంగానే అనుకోవచ్చు, ప్రభుత్వ లాంఛనాలతోనే అవన్నీ చేయొచ్చు. ఏదీ లేని వ్యక్తికి వాళ్ళు చేసినట్టు ఉంటుందా? రేపు మరి చాలామంది పత్రికా అధిపతులు ఉన్నారు, అందరూ చేస్తారా? చేయరు. ఎందుకు? మీకు కావాల్సిన వ్యక్తి, మీరు కోరుకున్న, మీరు ఇష్టపడే వ్యక్తులు వాళ్ళు కాబట్టి చేస్తే అయిపోద్దా మీకు ప్రభుత్వం ఉందని? ఇక మళ్ళీ మీరు సాక్షి పేపర్ ఇది వేసింది, సాక్షి పేపర్ యాడ్లు చేసింది, 100 కోట్లు దోచుకుంది, మరి మీరు చేసేది ఎందుకు కథ? ఇవ్వాలా ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో పెద్ద పెద్ద యాడ్లు ఐఎన్పిఆర్ నుంచి డబ్బులు తీసుకొని వేయించలే? రామోజీరావు సంవత్సరానికి 10 కోట్లు పెట్టి చేయాలా? అంటే మీరు ఉన్నప్పుడు మీకు ఇష్టమైన వ్యక్తులకి దారాదత్తం చేస్తారు, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులకు, వాళ్ళు కోరుకున్న వ్యక్తులు దారాదత్తం చేస్తారు. మధ్యలో ప్రజలే పిచ్చోళ్ళు అన్నట్టు. ఇది మాటలు చెప్తున్నారు.